ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు. కూలీ పనులకు వెళ్లిన బాలిక తల్లిదండ్రులు ఇంట్లో తమ కుమార్తె లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధించిన యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకుడిని తమకు అప్పగించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇచ్చోడ సీఐ భీమేష్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్తో పాటు పలువురు పోలీసులపై వారు దాడి చేశారు. ఘటనలో సీఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగని బాలిక బంధువులు, స్థానికులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. చివరకు పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన పోలీసులకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఉట్నూరు డీఎస్పీ సిహెచ్ నాగేందర్, ఇచ్చోడ ఎస్ఐ తిరుపతి పరిశీలించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. వైశాలి, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాతావరణం ప్రశాంతంగానే ఉంది. పోలీసులు కూడా భారీ ఎత్తున బలగాల్ని మోహరించారు. నిన్న రాత్రి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో మండల కేంద్రమైనటువంటి గుడిహత్నూర్ లోని ఎస్సీ కాలనీలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త జరిగింది. దీని కనుక ఘటనలోకి వెళ్తే ఒక యువకుడు తన ఇంట్లో మతి స్థిమితం లేని బాలికను బంధించిన ఘటన వెలుగు చూసింది. ఎందుకంటే మైనర్ బాలిక, అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు నిన్న కూలి పని నిమిత్తము సొంతంగా బయటికి వెళ్ళొచ్చారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తమ బిడ్డ కనిపించకపోవడంతో కాలనీ అంతా వెతికారు. సో చివరికి అనుమానం వచ్చి ఆ యువకుని ఇంట్లో వెతకగా ఆ పాప అపస్మారక స్థితిలో ఆ యువతి, ఆ బాలిక, మైనర్ బాలిక ఉండడంతో కూడా కోపంతో వారి తల్లిదండ్రులు తమ బంధువులకు, కాలనీవాసులకు సమాచారం అందించడంతో ఒకేసారి కాలనీవాసులందరూ వచ్చి యువకుని ఇంటిపై దాడి చేశారు. యువకుని కూడా విచక్షణ రహితంగా కొట్టారు. దాంతో పాటు అతని యొక్క ఇంటిని కూడా నిప్పు పెట్టి అంటించారు. సో అక్కడ పరిస్థితి అదుపు తప్పడంతో ఘటన కూడా పోలీసులకు తెలియడంతో సిఐ, ఎస్ఐ, కొంతమంది పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు ఊరుకోకుండా ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో యువకుడిని మాకు అప్పచెప్పాలని కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రమైనటువంటి గొడవ చేసినటువంటి పరిస్థితి అక్కడ రాత్రి నెలకొంది. సో దీంతో పోలీసులు చాలాసేపు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం అతను ఏమైనా అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే మేము పరీక్షలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు అప్పుడు ఆరోపించారు, మా అమ్మాయిపై అత్యాచార యత్నం జరిగినట్టుగా మాకు అనుమానం వస్తుంది కాబట్టి అత్యాచార యత్నం చేసిన యువకుని ఖచ్చితంగా మాకు అప్పచెప్పాలని పోలీసులు కూడా పెద్ద ఎత్తున వాగ్వివాదం చేశారు. దాదాపు ఒక 2 గంటల పాటు పోలీసులకు వారికి అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులపై రాళ్లదాడి కూడా చేశారు. ఎందుకంటే యువకుల్ని తమ అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అడ్డుపడుతున్నారు, యువకుల్ని అప్పగించడం లేదని చివరికి పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ రాళ్లదాడిలో సిఐ భీమేష్ తో పాటు ఎస్ఐ తిరుపతి, సిఐ గన్మెన్ భూమేష్, కానిస్టేబుల్ రవీందర్, అలానే పోలీస్ వెహికల్ డ్రైవర్లకు కూడా గాయాలయ్యే పోలీసు వాహనాన్ని కూడా కంప్లీట్ గా రాత్రి ధ్వంసం చేశారు. సో పరిస్థితి ఇంకెక్కువగా అవుతుంది, గొడవ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా వెంటనే అదనపు బలగాలను అక్కడికి పంపించి ఎవరైతే గాయపడ్డ సిఐ, ఎస్ఐ మీద కానిస్టేబుల్ ఉంటారో వాళ్ళని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు కూడా ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. అయితే మైనర్ బాలిక ఉందో ఆమెను కూడా రిమ్స్ హాస్పిటల్ తరలించారు. నిందితుడు కూడా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి నిందితుడిని కూడా
మొదటగా నిర్మల్ తరలించి తర్వాత నిజామాబాద్ కు తరలించారు. సో ఎందుకంటే రాత్రి దాదాపు ఒక 5-6 గంటల పాటు 10 గంటల నుంచి దాదాపు 1 గంట 1:30 వరకు కూడా ఇదే గొడవ జరుగుతూ ఉంది. సో దీంతో అదనపు బలగాలు కూడా పోలీసులు మోహరించారు. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇంకేమైనా గొడవలు జరుగుతాయనే ఆలోచన ఉంటే గుడిహత్నూరు ఏరియాలో 144 సెక్షన్ పెట్టడానికి కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటికి పోలీసులు కూడా మీటింగ్ అయ్యారు. ఇంకా ఆందోళనకారులు ఎవరైనా ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరైనా వస్తారా, మిగతా సంఘాలకు సంబంధించిన వారు ఇంకెవరైనా ఆందోళన చేసే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ ద్వారా నిఘాల ద్వారా కూడా వాళ్ళు డాటా తెప్పించుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు. నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి పెద్ద ఎత్తున గొడవలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇటు ఆసిఫాబాద్ కానీ, నిర్మల్ అంతా కూడా ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు సైలెంట్ గా వైలెన్స్ అనేది క్రియేట్ అవుతున్న సంఘటనలు చాలా గతంలో జరిగాయి. అంటే మొదట ప్రశాంతంగా వాతావరణం ఉన్నప్పుడు కూడా సడన్ గా ఎక్కువగా గుంపులుగా జనాలు రావడం, ఆందోళనకాలు రావడం, వివిధ సంఘాల యొక్క ప్రతినిధులు అనుకోకుండా వచ్చి ఆందోళన చేయడంతో ఒకేసారి పరిస్థితి ఉద్రిక్తతను దారి చేస్తుంది. షాపులు తరలిపెట్టడం, ఇళ్ల మీద దాడి చేయడం, ముట్టడియడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజుల క్రితం జరగడంతో శాంతియుతంగా ఉండడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి పోలీసు ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున కొంచెం క్రితమే ప్రత్యేక సమావేశం అయ్యారు. అదనపు బలగాలను కూడా అక్కడ పంపిస్తున్నారు. దాంతో పాటు ఇటు మైనర్ బాలిక ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్ వద్ద కూడా ఆమె కూడా ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. సో వీళ్ళు అత్యాచారం చేశారు అంటున్నారు. మరి అసలు జరిగిందా లేదా అనేది మనకు డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ కోసం వాళ్ళు పరీక్షలు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక నిందితుడిని మాత్రం అటు నిజామాబాద్ తరలించారు. గాయపడ్డ పోలీసులకు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.